ఉంది. నన్ను కూడా బయట 10,000 అడిగింది. 10,000 పెట్టలేని పరిస్థితి లేదు. అలాంటివి పెట్టాలన్నా రెస్ట్ తీసుకోవాలి. నా పిల్లల స్కూల్లో అదంతా వెళ్ళదని తినరాని వస్తువులు చికెన్ మటన్ చామగడ్డ లాంటివి తినకుండా కంట్రోల్ చేసుకుంటూ అలా గడిపిన టైంలో మేడం మాట్లాడింది ఒకటే నచ్చింది. మీటింగ్ అయిపోయాక మేడం అన్నా, మేడం నువ్వు డాక్టర్వా, నేను వేసుకుంటా, నా కాలు చేతులు పడిపోతే బాధ్యత నువ్వే అన్నా. మేడం నేను మళ్ళీ కూడా వేసుకుంటా, కలమంద మంచిదా చెడ్డదా ఇలాంటివి అమ్మా అని నా ముందర వేసుకొని చూపించింది. నేను ఒక 2,000 రూపాయలు పెట్టి ఆ ప్రొడక్ట్స్ తీసుకొని వెళ్ళి రోజు వాడుతుంటే 27 రోజులనే పూర్తిగా తగ్గిపోయింది. నాకు 27 రోజులకి తగ్గిందని అందరికి 27 రోజులకే తగ్గాలని లేదు. మటన్ అన్న తింటా లేదా కొంతమంది కూడదు. అది మటన్ అని తప్ప మన బాడిదా బాడిది. చాలా మందికి 2 నెలలకు 3 నెలలకు కావచ్చు. నాకు 27 రోజులు తగ్గిపోయింది. మంచి విషయం వేరే వాళ్ళకి చెప్పొచ్చా లేదా? నేను డబ్బు వస్తుందని చెప్పలేను. నాలాగా బాధపడాలి ఎంతో మంది. ఒక 4 చెప్తే వాళ్ళు ఏమన్నా నాకు తెచ్చిపెట్టమన్నారు. నేను తెచ్చిపెట్టానమ్మా. మళ్ళీ మీటింగ్ రోజు చెప్తా, వచ్చి కూర్చొని ఇని నచ్చితే తీసుకోరండి. ఒక 4 తీసుకొచ్చి ఒక మీటింగ్ లో కూర్చోబెట్టినా. ఆ 4 మీటింగ్ అంతా ఇంకా ఎవరెవరికి ఏం కావాలో తీసుకున్నారు. రెండోసారి రావాలంటే బాగుండొస్తారా బాగాలేకుండా వస్తారా? బాగాలేకుండా గడపకుండా అడుగు పెట్టారు మనల్ని. అవునా కదా? 4 వేలు 8 వేలు 10 మంది వేలు. నా కింద 180 మంది అయ్యారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నీకు 7,450 వచ్చింది. పాండు సార్ ఫోన్ చేసిండు. ఎందుకు సార్ మళ్ళీ మీటింగ్ రావాలని చేసిన నాకు డబ్బు ఎక్కడికి వచ్చింది అన్న. ఇలాంటి స్టోర్కి చెక్ వచ్చింది అన్నాడు. 7,450 రూపాయలు తీసుకొని బ్యాంక్ వేసుకొని డబ్బులు చేతిలో పట్టుకున్నా. నీ స్కూల్లో చేసే దేనికి? డబ్బులకే కదా. మరి ఏళ్ళ తరబడి సబ్బు పేస్ట్ వాడతారు, రూపాయి ఇచ్చినా. మరి ఇందులో 7,400 వచ్చిన గ్రేటా కాదా? నాకు కూడా అదే డబ్బు కావాలని రెండోసారి వచ్చి డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుందని వచ్చి ఫోన్ సిస్టమ్ పెట్టుకొని కూర్చున్నా. మనం ఏదైనా వేరే వాళ్ళకి చెప్పేటి ముందు మనం ప్రొడక్ట్ వాడుకోవాలి. వేరే వాళ్ళకి చెప్పేటానికి ముందు మనకు క్లారిటీ తెలవాలి. అవునా కదా? ఒక్కసారి వచ్చి నేను ఫోన్ సిస్టమ్ పెట్టుకొని మీటింగ్ కూర్చుంటే కొబ్బరి బొండ మంచిదా థమ్స్అప్ మంచిదా? ఎందుకంటే తాత తండ్రి అందరు తాగి మనకు చెప్పారు. కానీ మన చుట్టాలు ఏం చేస్తున్నా? థమ్స్అప్ ఎవరు తాగమని చెప్తారు? ఆయన దేని గురించి చెప్తాడు? డబ్బులకి. ఆయన తాగుతాడా? అదే థమ్స్అప్ ఈ రోజు ఇంటికి వెళ్ళాక బాత్రూమ్ కుండి వస్తాడు కానీ తెల్లగా అవుతుంది. వాళ్ళకి ఇచ్చే డబ్బు మీకు ఇస్తున్నారు ఒక మీటింగ్ లో చెప్పారు. నాకు అదొక్క మాటనే కనెక్ట్ అయింది. నేను మునుగుతలేను, ఎవరితో ముంచుతలేను. మంచి విషయం ఎవరైనా చెప్పొచ్చా లేదా? గంజాయి మొక్క మాకినంతగా తులసి మొక్క మాకదు. కానీ నిలబడాలి. ఇలా డబ్బు వస్తుందని ఏం చేసినంటే ఎక్కువ మీటింగ్స్ అటెండ్ అయినా 10 మంది చెప్పిన 10 మంది వచ్చి ఏం చేసి 2 నెలలు నాకు 10,000 వచ్చింది. 10,000 రాగానే పక్కింటా ఎదురుంటామన్నారు. ఓమ్మ మేము ఉంటేనే ఆయనకు డబ్బులు వచ్చినాయి, మాకు ఈ సబ్బు పడతలేదమ్మా, సంతూర్ సబ్బే వాడతామని చెప్పారు. ఎవరు కూడా రాలే. రెండోసారి పాండు సార్ మన మీటింగ్ రమ్మంటే సార్ మా ఇంటి పక్కన రాలేదు, మన మీటింగ్ రానంటారు, ఇదంతా వేస్ట్ అంటారు, నా వల్ల కూడా కాదు అన్న. సరే నేను ఒక మీటింగ్ రాను. మళ్ళీ ఒక మీటింగ్ వెళ్ళి కూర్చున్నా. సార్ ఒకటే మాట అన్నాడు, డబ్బు కావాల్సిన నీకా పక్కింటి వాళ్ళకి అన్నాడు. ఎవరికి కావాలి? జ్వరం వస్తే గోళీ నువ్వు వేసుకోవాలా పక్కింటి వేసుకోవాలి అన్నాడు. నేనే వేసుకోవాలి. కడుపు నొప్పి వేసినా నువ్వే వేసుకోవాలి. వెస్టేజ్ ఎంట పడితే రారు, నిలబడితే వస్తారు. సంవత్సరం నిలబడు. నువ్వు మీటింగ్ అటెండ్ కావాలి. ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉందా లేదా? ఫోన్ మీద 50,000 ఫోన్ 10 రోజులు మాట్లాడతారు. 11 రోజులు ఛార్జింగ్ పెడితేనే నడుస్తుంది. అవునా కదా? వెస్టేజ్ సక్సెస్ కావాలంటే నెలలో మీటింగ్స్ అటెండ్ కావాలి. ఇందులో సక్సెస్ మొత్తం మీటింగ్ లోనే ఉందని చెప్పి నాకు కూడా డబ్బు కావాలి, సంవత్సరం నిలబడమన్నది. నేను 10 మంది చెప్పినా 20 మంది చెప్పినా ఎవరు రాకుండా నాకు డబ్బు అవసరం అని ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి వచ్చి ముందర కూర్చొని మీటింగ్ విన్నా. పిలిస్తే రాను, గెలిస్తే వస్తారని చెప్పండి సార్. అదొక్కడే మాట కరెక్ట్ అయింది. చేయొచ్చు. అవునా కదా? నాకు కూడా రావాల్సిన డబ్బు చెప్పిన వాళ్ళకి తీసుకొచ్చి కూర్చోబెట్టిన వాళ్ళు రానని వాళ్ళకి వాళ్ళ ముందర వేచి వాళ్ళకి వాళ్ళ ముందర చెవిటో లెక్క రెడ్డి చచ్చి మీటింగ్ లో కూర్చున్నా. 10,000 తర్వాత 16, 32, 36 నెలకు నేర్చుకుంటూ పోయి ఇప్పుడు నాకు ఒక నెల జీతం 2,54,200. నేనేం చేసినంటే నెగిటివ్ దూరంగా ఉన్నా. నాకు కావాల్సిన డబ్బు నాకు కాబట్టి పాండు సార్ ఏం చెప్తే అది చేసిన. పాండు సార్ సక్సెస్ అయిపోయి పోతుంది కదా, వాళ్ళ మాట ఈయన మాట వినలేదు.
మనం పిల్లోడిని చూడండి, మనమే రోజు వెళ్ళేటోళ్ళంట ఫ్రెండ్షిప్ చేయడం వల్ల, వారానికి ఒకసారి వెళ్ళేటోళ్ళు ఫ్రెండ్షిప్ చేయడం వల్ల రోజు వెళ్ళాలి. టీచర్ పిల్లోడు రోజు స్కూల్కి వెళ్ళాలి. 1వ తరగతి 10వ తరగతి సంవత్సరం మొత్తం చదవాలి. సంవత్సరం మొత్తం చదవాలంటే భయం భక్తి భావంతో రోజు స్కూల్కి వెళ్ళి టీచర్ ఏం చెప్తారో శ్రద్ధగా వినాలి. ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి మళ్ళీ తెల్లని టీచర్ పేపర్ చెప్పి సంవత్సరం మొత్తం చేస్తేనే ఫస్ట్ ర్యాంక్ వస్తాడు. అవునా? మనం ఒక మీటింగ్ కోసం 10 మంది చెప్తాం, 10 మంది వేస్ట్ మనం ఆగిపోతాం. సక్సెస్ ఊరికే వస్తుందా? ఊరికేనంటే ఇంట్లో కూర్చుంటే రాదు. ఇలా పెద్ద గుట్టలు తోమంటలేదు. మనం ఏం లేదు, సీరియల్ చూస్తాం. ఈరోజు దీపక్ ఏమవుతుందో, కార్తీక్ ఏమైందో 10 మంది చెప్తాం 4-7 గంటల వరకు. అలా డబ్బు వస్తుందా మీకు? ఇదే మంచి విషయం, ప్రొడక్ట్స్ వాడుకున్నా బాగుంటే వేరే వాళ్ళు చెప్పొచ్చు కదా. నలుగురు చెప్పి నలుగురు నో అన్న పెద్ద గుట్టెత్తుకున్న ఫీల్ అయ్యి ఆగిపోతాం. అవునా కదా? నేను కూడా కొన్ని రోజులు అదే చేసిన.